ఈ రోజున మీరు అనేకమైన విషయాల గురించి విచారం కలిగి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, బాగా విచారం కలిగి ఉన్నావు, బాగా బాధపడుతున్నావు. ప్రభు నీతో చెప్తున్న మాట, డోంట్ వరీ, చింతించకు. ఎందుకు చింతించుచున్నావు? మీ యొక్క చింత ఏంటి అంటే, ఫీజులు ఎలా కట్టాలి, ఈఎంఐలు ఎలా కట్టాలి, ఇంటద్దెలు ఎలా కట్టాలి, అలాగనే నాకు ఇంకా పిల్లలు పుట్టలేదేంటి, నాకు ఇంకా ఇల్లు లేదేంటి, నాకు సరైన వసతులు లేవేంటి, నాకు ఇంకా జీవితంలో నేను ఇంకా స్థిరపరచబడలేదేంటి, నాకు ఉద్యోగం లేదేంటి, నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడేంటి, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిందేంటి, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేంటి, నా కుటుంబం ఏంటి ఇలా అయిపోయింది, రేపు నేను ఏం చేయాలి, రేపు నేను ఎలా బ్రతకాలి, రేపు నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ కార్యం జరిగిద్దో జరగదో, ఆ కోర్టులో నేను విజయం పొందుకుంటానో లేదో, ఇలాగా మీరు అనేక విషయాల గురించి అనుమానం కలిగి ఉన్నారు, అలాగనే చింతించుచూ ఉన్నారు. సో దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, చింతించొద్దు, అనగా వరి అవ్వద్దు. దేని గురించి కూడా వరి అవ్వద్దు. ఎందుకు దేవుడు నీతో వరి అవ్వద్దు అని చెప్తున్నాడు అంటే, ఆయన చూసుకుంటాడు. నీ భారం ఆయన మీద మోపు, ఆయన చూసుకుంటాడు. నీ చింతంతా కూడా ఆయన మీద వేయి. ఆయన నీ చింతలన్నిటినీ తొలగించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సో ఎందుకు దేవుడు డోంట్ వరీ అని అంటున్నాడు? ఈ రోజున నీకు చేయి పట్టుకొని నీ భుజం మీద చేయి పెట్టి దేవుడు చెప్తున్న మాట, డోంట్ వరీ. ప్రభు నీతో చెప్తున్నాడు, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. నేను నీ మీద కేర్ తీసుకుంటా, నేను నీతో ఉన్నాను, భయపడకు అని ప్రభు నీతో చెప్తున్నాడు. సో ఈ వీడియోని మీరు ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. దానికంటే ముందుగా ఒక లైక్ చేయండి, అలాగనే ఈ యొక్క వీడియోని అనేకులు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే ప్రియా దేవుని బిడ్డ, మరి మీకు వీలుంటే ఈ యొక్క మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డ, మరి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ప్రభు నీతో మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 20 నుండి 31 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 22 నుండి మనము 31 దాకా చదువుకుందాము. సో ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్లైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగ అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిత్యముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మీరైతే ఆయన రాజ్యముల దగ్గర ఫుట్ నోట్ ఉంది, ఏమనుందో చూద్దాం. అనేక ప్రాచీన ప్రతులలో దేవుని రాజ్యము అని పాఠాంతరము. సో దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇక్కడ మనం చూద్దాము, ఈ రోజున మీరు ఏం తిందాము, రెండోది ఏం ధరించుకుందాము, ఎక్కువ దీని గురించి ఆలోచన ఎక్కువైపోయింది. అయితే ఈ లోకపు జనులు వీటన్నిటి కోసం వెతుకుతారు, వీటన్నిటి కోసం ఆలోచన చేస్తారు. ఇవి మీకు కావాలని పరలోకమందున్న దేవునికి తెలుసు. దేవుని రాజ్యాన్ని వెతికి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే మీకేం కావాలో దేవుడు అవి మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నేను ముందే చెప్తున్నాను, మీకు ఆహారం ఎంత కావాలో దేవుడికి తెలుసు, ఆ ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. మీకు ఇల్లు లేదని తెలుసు, దేవుడు ఆ ఇల్లును మీకు ఇస్తాడు. మీకు సరైన వస్త్రాలు వసతులు లేవని దేవుడికి తెలుసు, వాటిని మీకు దేవుడు ఇస్తాడు. అలాగనే మీకు ఉద్యోగం లేదని తెలుసు, సంతానం లేదని తెలుసు, అప్పుల్లో ఉన్నావని దేవుడికి తెలుసు.
ఇవన్నీ దేవుడు తెలుసు. కానీ ఈ రోజున నువ్వు తొందరపడుతున్నావు. ఇంకా నీకు వివాహం జరగలేదని నీకు దేవుడు తెలుసు. నీ కూతురుకో కొడుకో ఇంకా వివాహం జరగలేదు, ఆ విషయంలో చింతించుచున్నావు. దేవుడు చెప్తున్నా, ఎందుకు చింతిస్తున్నావు? లోన్ రాలేదని చింతపడుతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? వచ్చిద్ది, వివాహం జరిగిద్ది, బిడ్డలు కలుగుతారు, ఉద్యోగాలు వస్తాయి, నీ బిజినెస్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, విదేశాలు వెళ్తావు. నువ్వు కోరుకున్న ప్రకారముగా నీవు దేవుని చేత నిర్ణయింపబడిన వ్యక్తితో దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆ కార్యం జరిగిద్ది. కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు హడావుడవుతున్నావు? అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? అనవసరంగా ఎందుకు వీటన్నిటిని గురించి విచారిస్తూ ఉన్నావు? ఎందుకని ముఖము చిన్నబుచ్చుకొని ఎప్పుడు నవ్వకుండా దిగులు పడుతూ వేదన పడుతూ ఉంటావు? నీ భర్తను మార్చాలని దేవుడు తెలుసు, నీ భార్యను మార్చాలని దేవుడు తెలుసు. ఆ విషయంలో నువ్వు చింతిస్తున్నావని దేవుడు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళని దేవుడు మారుస్తాడు, వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. కాకులను చూడు, వాటి గురించి ఆలోచించే ఆకాశ పక్షులు చూడండి. అవి విత్తనాలు వేస్తాయా, కోస్తాయా? అవి కొట్టుల్లో కూర్చుకుంటాయా, అమ్ముకుంటాయా? అవి ఏమి చేయవు. కానీ దేవుడు వాటిని పోషించుచున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల పక్షులు ఉన్నాయి. వాటన్నిటికీ మనిషి ఆహారం పెడుతున్నాడా? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే దేవుడు మనల్ని ఎంతో శ్రేష్ఠులుగా చేశాడు. వాటినే పోషిస్తున్న దేవుడు నిన్నెందుకు పోషించడు? నీ మీద ఎందుకు కేర్ తీసుకోడు? చింతిస్తున్నావు. చింతించడం వలన ఒక వెంట్రుకను నీవు నల్లగా ఉన్నది తెల్లగా మార్చగలుగుతావా? లేకపోతే నేను 5 అడుగులు ఉన్నాను, 4 అడుగులు ఉన్నానని నీ ఎత్తును గురించి బాగా విచారం కలిగి నేను నల్లగా ఉన్నాను, నేను హైట్ లేను, నేను అందంగా లేను అని నువ్వు చింతించడం వలన, ఒకవేళ నువ్వు హైట్ లేకపోతే, ఒకవేళ ఒక వ్యక్తి హైట్ లేకపోతే చింతించడం వలన ఏమన్నా 3 ఎక్కువ చేసుకోగలుగుతాడా? 4 అడుగులు ఉన్న వ్యక్తి చింతించి నేను ఎత్తుగా లేను అని అనుకొని అతడు ఆలోచన చేయడం వల్ల ఒక 5 అడుగులు, ఒక అడుగు పెరుగుతాడా? 2 అడుగులు పెరుగుతాడా? పెరగడు కదా. నువ్వు చింతించడం వల్ల ప్రయోజనమే ఉంది, నువ్వేం చేయలేవు. సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వీటన్నిటి గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? పువ్వులను చూడు, అడవిలో ఎన్నో పువ్వులు ఉన్నాయి. అలాగనే పొలంలో కూడా ఎన్నో పువ్వులు ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, అవన్నీ కూడా అంత అందంగా దేవుడు అలంకరించాడు. ఏది? జస్ట్ అలాగా గడ్డి. ఆ గడ్డినే దేవుడు అంత అందంగా అలంకరిస్తే, నేడుండి పొయ్యిలో వేయబడి కాల్చివేయబడి ఆ గడ్డి, వాడిపోయే గడ్డి, దాని జీవితం, దాని బ్రతుకు ఎంత, దాన్నే దేవుడు, ఆ పువ్వుల్నే దేవుడు అంత అందంగా సృష్టిస్తే, మీకు దేవుడు ఎందుకు వస్త్రాలు ఇవ్వడు? పండగకు బట్టలు ఉంటాయా లేవా? నా బిడ్డలకు బట్టలు కొనుక్కోగలుగుతానా లేదా? మంచి వస్త్రాలు మాకు లేవే నువ్వు ఆలోచన చేస్తున్నావు. దేవుడు నీకు వస్త్రాలు ఇస్తాడు. ఏం తిందాము, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అనుమానం కలిగి ఉండకో. ఈ లోకస్తులు, అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. నువ్వు దేవుడు నమ్ముకున్న వ్యక్తివి. ఇవన్నీ నీకు కావాలని దేవుడు తెలుసు. నీకు ఉద్యోగం కావాలని దేవుడు తెలుసు, నీకు వివాహం జరగాలని దేవుడు తెలుసు, నీకు సంతానం కావాలని దేవుడు తెలుసు, నీకు మంచి ఇల్లు కావాలని దేవుడు తెలుసు, ఆ లోన్ సక్సెస్ శాంక్షన్ అవ్వాలని దేవుడు తెలుసు, నీకు ఒక బండి కావాలని దేవుడు తెలుసు, కారు కావాలని దేవుడు తెలుసు, అలాగే నీకు ఇంటర్వ్యూస్లో నువ్వు సక్సెస్ అవ్వాలని దేవుడు తెలుసు, నీకు కావాల్సింది, నీకు ఆరోగ్యం కావాలని దేవుడు తెలుసు, నీకు అప్పులు ఉన్నాయన్న సంగతి దేవుడు తెలుసు. వాటన్నిటిని దేవుడు చూసుకుంటాడు. దేవుని రాజ్యాన్ని వెతుకు, ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. సో ఎలాగా దేవుడు మనకి ఇస్తాడనేది కూడా వాక్యంలో నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, లూకాసు వార్త 11 అధ్యాయం 9 నుండి 13 వచనాలు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 11:9 నుండి ధ్యానం చేసుకుందాం. అటువలే మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును, వెతకుడి, మీకు దొరుకుని, తట్టుడు, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలినిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. అందుకని దేవుడికి ఉదయాన్నే లేచి మీరు దేవుణ్ణి అడగండి. మీకేం కావాలో దేవుణ్ణి అడగండి. ఉదయాన్నే 3, 4, 5 ఆ టైంలో లేచి దేవుణ్ణి అడగండి. 1 గంట సేపు ప్రార్థన చేయండి. అడిగితే దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఉదయాన్నే లేచి పరలోక ద్వారాలు తట్టండి, దేవుడు మీకోసం ద్వారాలు తెరుస్తాడు. సో మీ బిడ్డలు మీ దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఒక చేప కావాలి, చేపలు తినాలన్నాయంటే నువ్వు పావునిస్తావా? లేకపోతే గుడ్డు కావాలన్నా, నాకు ఒక ఎగ్ కావాలంటే నువ్వు ఒక స్కార్పియన్ అనగా తేలిని ఇస్తావా? ఇవ్వవు కదా. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకి మంచి ఈవులు నెరిగి ఉండగా, మనం చెడ్డవాళ్ళమే కానీ పిల్లలకి మంచి ఇవ్వాలి, మంచి చేయాలని మనకు తెలుసు. కాబట్టి దేవుడికి తన బిడ్డలకి ఏం కావాలో పరిశుద్ధాత్మతో పాటు ఈ లోకపు అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, వెతకు, తట్టు, దేవుడు తీరుస్తాడు, నీ కార్యం జరిగిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకేం కావాలో దేవుడికి తెలుసు.
అలాగనే తెలుసు కాబట్టి నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, దేవుడు దాన్ని ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విచారం కలిగి ఉండొద్దు, బాధపడద్దు, వేదన పడద్దు, డీప్ థింకింగ్ చేయి. మాకు ఏం జరగాలో దేవుడు దాన్ని నియమించి దాని ప్రకారం జరిగిస్తాడు. రేపేం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి సంతోషంగా ఈరోజు గడుపు. రేపటి గురించి ఎక్కువ ఆలోచన చేయి. మాకు నువ్వు అడిగావు, దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు కానీ అంతకంటే తక్కువ మాత్రం నీకు ఇవ్వడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చింతించకు, డోంట్ వరీ. ఈ రోజు నా వాక్యం మీరు విన్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే, యేసయ్య నాకు సమస్తాన్ని ఇస్తాడు. లేకపోతే కామెంట్స్లో ఇలాగ రాయండి, నాకు కావలసినవన్నీ దేవుడు నాకు ఇస్తాడు, నాకు కావలసినవి దేవుడు నాకు ఇస్తాడని కామెంట్ చేయండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డ, మరి స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాపే చేయండి, కాల్ చేయమాకండి. ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి, ప్రభు సన్నిధానంలో కనిపెట్టడానికి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత బిజీగా ఉండడం వలన కాల్స్ అనేవి ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయడానికి అవ్వదు. ఒకసారి లిఫ్ట్ చేయకపోతే 2-3 రోజుల తర్వాత ట్రై చేయండి. ఖచ్చితంగా జవాబు వస్తుంది. వాట్సాప్లో కూడా వెంటనే రిప్లై రాకపోయినా ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. వేచి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.